హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు రామలక్ష్మి క్రియేటివ్స్. ఏం చేస్తున్నావు? నేను చపాతీ చేస్తున్నావా? ఇందులో ఉప్పు వేసుకోవాలి, 1 స్పూన్ నూనె వేసుకోవాలి, వాటర్ వేసుకొని కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి తీసుకొని నేను చూపించే విధంగా ఇట్లా 2 బాల్స్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా చిన్న పూరీలు చేసుకోవాలి. ఇలా 2 పూరీలు చేసుకున్న తర్వాత ఒక దాని మీద నూనె పోసుకోవాలి, ఒక దాని మీద పిండి వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక దానిపై ఒకటి పెట్టి నేను చూపించే విధంగా ఇట్లా అతికించుకోవాలి. రొట్టె పీట తీసుకొని పిండి జల్లుకొని చపాతీ చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత పెనం తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పైన నూనె పోసుకోవాలి. చపాతీని పెనం పైన వేసుకోవాలి. ఇది 2 వైపులా కాల్చుకోవాలి. రెండు పూరీలు చేసుకోవడం వల్ల, ఒక దానిపై నూనె వేసుకోవడం వల్ల, ఒక దానిపై పిండి చల్లుకోవడం వల్ల ఇలా 2 చపాతీలు వచ్చేస్తాయి. అదేవిధంగా ఇంకొకటి చేస్తున్నా చూడండి.
ఇలా చపాతీపై తేనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వావ్, సూపర్! మా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.